హాయ్ గైస్, వెల్కమ్ టు గ్రూప్స్ అడ్డా. సో ప్రీవియస్ క్లాస్లో నేను ఏడబ్ల్యూ అంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ గురించి పోస్ట్ చేయడం జరిగింది ప్రీవియస్ క్లాస్లో. సో మనం అనుకున్న విధంగానే ఉగాది నాడు మనకు జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మనం అనుకున్న దానికంటే ఒక 6 పోస్ట్ ఎక్స్ట్రా చేసి మనకు టోటల్గా ఒక 503 పోస్ట్ అనేవి ఈ యొక్క జాబ్ క్యాలెండర్లో మనకు ఇవ్వడం జరిగింది. సో ఇది చాలా అంటే మనం ఎక్స్‌పెక్ట్ చేసింది ఆ యొక్క అమౌంట్ అంటే ప్రీవియస్‌గా మనం అనుకున్న జాబ్స్ కంటే తక్కువగా రిలీజ్ చేయవచ్చు అనుకున్నాము. కానీ మనం అనుకున్నద రా అంటే మనమైతే ఏదైతే అక్కడ ప్రీవియస్‌గా మెన్షన్ చేసామో ఆ అమౌంట్ కంటే ఇంకొక 6 పోస్ట్ ఎక్స్‌టెండ్ చేసి మనకు టోటల్‌గా ఒక 503 పోస్ట్ వేకెన్సీస్ ఉన్నాయని మనకు జాబ్ క్యాలెండర్‌లో మెన్షన్ చేయడం జరిగింది. సో అవి ఏ డిపార్ట్మెంట్‌లో ఏమేమి ఉన్నాయని ఒకసారి మనం గాని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు మున్సిపల్ డిపార్ట్మెంట్లో మనం చూసుకుంటే ఇక్కడ మనకు పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మనకు టోటల్గా 21 పోస్ట్ ఉన్నాయని మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ అనదర్ డిపార్ట్మెంట్ చూసుకుంటే ఇక్కడ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో మనకు టోటల్గా 100 పోస్ట్స్ ఉన్నాయని మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంటు ఇక్కడ మనకు చూస్తే ఏమంటే 73 పోస్ట్ ఉన్నాయని మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ రోడ్స్ R&B డిపార్ట్మెంట్లో మనం చూసుకుంటే మనకు ఒక 79 పోస్ట్స్ ఉన్నాయని మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చూసుకుంటే 224. నెక్స్ట్ DW ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మనం చూస్తే ఇక్కడ మనకు ఒక 6 పోస్ట్. ఓవరాల్గా మనం చూస్తే 503 పోస్టెస్ ఓవరాల్గా జాబ్ క్యాలెండర్లో మనకు ఏడబ్ల్యూ పోస్టెస్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క 503 పోస్టెస్ అనేవి మనకు ఈ యొక్క డిపార్ట్మెంట్స్ వేరియస్ డిపార్ట్మెంట్స్ మనము ప్రీవియస్గా నేను చెప్పిన విధంగానే ఎక్కువ హ్యూజ్ మనకు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి మనకు ఫిలప్ అనేది సివిల్ డిపార్ట్మెంట్కి ఎక్కువ జరుగుతుంది. నెక్స్ట్ మనకు నెక్స్ట్ స్టెప్ తీసుకుంటే మనకు కొన్ని మనం చూసుకుంటే మెకానికల్ డిపార్ట్మెంట్లో లిటిల్ బిట్ కొన్ని డిపార్ట్మెంట్స్లో మాత్రమే అక్కడ మెయిన్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు రిమైనింగ్ కొన్ని డిపార్ట్మెంట్స్లో మాత్రమే ఈ యొక్క వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంటు దీంట్లో మాత్రము మెకానికల్ వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ R&B దాంట్లో చూసుకున్నాం అనుకోండి, R&B దాంట్లో లిటిల్ బిట్ స్మాల్ అమౌంట్ ఏమంటే మనకు ఎలక్ట్రికల్ వాళ్ళకి ఛాన్స్ ఉంటాయి. అవి మనము ఎన్ని పోస్టెస్ అనేవి ఉంటాయనేది ఏమంటే క్లియర్గా మనం ఇప్పుడు అనలైజ్ చేయలేము. అది ఎప్పుడైతే మనకు నోటిఫికేషన్ వస్తుందో అక్కడ మాత్రమే మనకు క్లియర్గా అనాలిసిస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఈ యొక్క ఎగ్జామ్ అంటే మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చూసుకుంటే చాలామంది డౌట్స్ అనేవి అడుగుతూ ఉన్నారు. రిమైనింగ్ బ్రాంచెస్కి ఉంటాయా ఉండా అనేది. అంటే రిమైనింగ్ బ్రాంచెస్ ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి ఈ 3 బ్రాంచెస్ మాత్రమే ఓన్లీ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్కి చాలా తక్కువ అమౌంట్ ఉంటాయి పోస్ట్స్ అనేవి. అవి మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు మాత్రమే మనం దాని గురించి చూసుకోగలము. సో ఇప్పుడు మనము ఇక్కడ చూసుకుంటే పేపర్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది అంటే జనరల్గా ప్రిలిమ్స్ అనేది ఉంటుందా ఉండదా అనే దాని గురించి కూడా ఒకసారి ఇక్కడ డిస్కస్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇక్కడ ప్రిలిమ్స్ అనేవి ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనేది యాజ్ పర్ ఏపీపీఎస్సీ ఏమంటే మనకేమంటే 2025లో ఒక చిన్న నోట్ అనేది ఇవ్వడం జరిగింది. అది ఏమంటే మనకు 1:200 రేషియో అంటే మనకు 1 పోస్ట్కి మోర్ దాన్ 200 అప్లికేషన్స్ వచ్చినప్పుడు అప్పుడేమంటే ప్రిలిమ్స్ అనేది కండక్ట్ చేస్తారు. అదర్వైజ్ ప్రిలిమ్స్ అనేది మనకు లెస్ దాన్ కండిషన్ ఉన్నప్పుడు మనకు 1 పోస్ట్కి 200 కంటే తక్కువ పోస్టెస్ ఉన్నప్పుడు డైరెక్ట్గా మెయిన్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిలిమ్స్ అనేవి తీసుకుంటే అంటే మనకు ప్రిలిమ్స్ అనేవి తీసుకుంటే ఇక్కడ మనకు ఎన్ని పేపర్స్ అనేవి ఉంటాయి. ప్రిలిమ్స్ అనేవి తీసుకున్నప్పుడు మనకు 2 పేపర్స్ మాత్రమే ఉంటాయి. అదేమంటే ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ ఉంటుంది. సెకండ్ పేపర్ ఏమంటే సివిల్ మెకానికల్కి కామన్గా ఏమంటే మనకు ఈ యొక్క స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ ఈ రెండింటి మీద బేస్ అయ్యి మనకు ఏమంటే ప్రిలిమ్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఆల్మోస్ట్ ఆల్ మనకు ఏమంటే 1:200 అంటే ఈ యొక్క రేషియో తీసుకుంటే 1:200 అంటే మనకు ఆల్మోస్ట్ ఆల్ మనకున్న పోస్ట్ 500
503 పోస్టెస్. 503 పోస్టెస్ అంటే నియర్లీ 1,06,000 మెంబర్స్ అబోవ్ అప్లై చేస్తే అప్లికేషన్స్ అనేవి వచ్చినప్పుడు మాత్రమే మనకు ప్రిలిమ్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఈ యొక్క 1,06,000 పోస్టెస్ అనేవి మనకు 1,06,000 అప్లికేషన్స్ రావాలంటే మనకు ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దట్ మీన్ మనకు ఇవన్నీ ఏమంటే గ్రాడ్యుయేషన్ పోస్టెస్ కాబట్టి బ్యాచిలర్ డిగ్రీ కంపల్సరీ కంప్లీట్ అయి ఉండాలి కాబట్టి బ్యాచిలర్ డిగ్రీ. సో బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ అయిన సివిల్ అండ్ మెకానికల్ అంటే లిటిల్ బిట్ స్మాల్ అమౌంట్ ఎలక్ట్రికల్ వాళ్ళు వీళ్ళు మోర్ దాన్ మనకు 1,00,000 మెంబర్స్ అయిన ఉంటే అప్పుడు మాత్రమే మనము ఈ యొక్క ప్రిలిమ్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ మనకు జనరల్గానే ఈ యొక్క డైరెక్ట్గా మెయిన్ ఎగ్జామే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు ఈ యొక్క టాపిక్స్ అనేవి చూసుకుంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు ఈ యొక్క పేపర్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది అంటే జనరల్గా మెయిన్ ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్. సో ఇక్కడ ఏమంటే మనకు 3 పేపర్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పేపర్ చూసామనుకోండి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. సో ఇది కామన్గా ఉంటుంది. నెక్స్ట్ ఏమంటే సివిల్ అండ్ మెకానికల్కి కామన్గా 150 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏమంటే ఓన్లీ సివిల్ ఇంజనీర్ వాళ్ళు ఉంటే సివిల్ ఇంజనీర్స్. అదర్వైజ్ మనకు మెకానికల్ వాళ్ళ పోస్టెస్ కానీ ఉంటే ఇక్కడ ఏమంటే ఓన్లీ మెకానికల్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి. అంటే ఇక్కడ మనకు సివిల్ ఇంజనీర్ వాళ్ళు కాబట్టి సివిల్ ఇంజనీరింగ్ పేపర్ 3 ఉంది, కోర్ సబ్జెక్ట్స్ అనేవి ఇక్కడ ఇన్వాల్వ్ అవుతాయి. అదే మనము మెకానికల్ తీసుకున్నాం అనుకోండి మెకానికల్ వాళ్ళకి రిలేటెడ్ సబ్జెక్ట్స్ అన్ని ఇక్కడ పేపర్ 3లో యాడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనము ఫస్ట్ పేపర్ 1 చూసామనుకోండి ఈ పేపర్ 1 అనేది దీని యొక్క జనరల్ స్టడీస్ రిలేటెడ్ వేరే సార్ అనేది వస్తారు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ పేపర్ 2కి వెళ్ళామనుకోండి పేపర్ 2లో స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్. సో ఫస్ట్ టాపిక్ అనేది స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్. నెక్స్ట్ పేపర్ 2లో నెక్స్ట్ టాపిక్ సెకండ్ టాపిక్ అనేది ఏమంటే ఫ్లూయిడ్ మెకానిక్స్. సో ఇక్కడ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ ఫ్లూయిడ్ మెకానిక్స్ ఈ 2 టాపిక్స్ని బేస్ చేసుకొని మొత్తం ఏమంటే మనకు ఈ యొక్క పేపర్ 2 అనేది ఉంటుంది. సో మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి మనకు ఒక మంచి ఛాన్స్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఈ యొక్క పేపర్ 2 మనకు ఛాన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనకు నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఇక్కడ ఓన్లీ 2 సబ్జెక్ట్స్ మాత్రమే. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి మనకు ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. అదే మనము ఇక్కడ థర్డ్ పేపర్లోకి వెళ్ళామనుకోండి థర్డ్ పేపర్లో ఎంటైర్ మనకు సెకండ్ ఇయర్ నుంచి మనకు ఫైనల్ ఇయర్ వరకు ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ కంప్లీట్ చేయాలి. అంటే కంప్లీటెడ్గా మొత్తం దాంట్లోనే కవర్ అవుతాయి. సో అన్ని సబ్జెక్ట్స్ మనం ప్రిపేర్ అయ్యి దాంట్లో మార్క్స్ అనేది మ్యాక్సిమం మార్క్స్ గ్రాప్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. బట్ ఇక్కడ మనకు ఓన్లీ 2 సబ్జెక్ట్స్ మాత్రమే. 2 సబ్జెక్ట్స్ ఒకటి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ ఇంకోటి ఫ్లూయిడ్ మెకానిక్స్. ఈ రెండిట్లోనే మనకు ఏమంటే మ్యాక్సిమం మార్క్స్ని స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో పేపర్ 2 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో పేపర్ 2 అనేది మనం ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్లో ఫస్ట్ టాపిక్ ఫోర్సెస్, మూమెంట్, ఈక్విలిబ్రియము. నెక్స్ట్ ఏమంటే అప్లికేషన్ ఆఫ్ ఈక్వేషన్స్, ఈక్విలిబ్రియము, ప్లేన్ ట్రసెస్, ఫ్రిక్షన్. నెక్స్ట్ ఏమంటే ఇక్కడ సింపుల్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్. నెక్స్ట్ ఏమంటే సింపుల్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ తర్వాత షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్. నెక్స్ట్ ఫ్లెక్సిబుల్ స్ట్రెసెస్. నెక్స్ట్ మనకు అనదర్ టాపిక్ ఇక్కడ మనం చూస్తే ప్రిన్సిపల్ స్ట్రెస్ స్ట్రెయిన్. నెక్స్ట్ ఇక్కడ మనకు ఫెయిల్యూర్స్. నెక్స్ట్ ఏమంటే టార్షన్ షాఫ్ట్, థిన్ సిలిండర్, థిక్ సిలిండర్. సో జనరల్గా ఇవన్నీ ఏమంటే టాపిక్స్ అనేవి చాలా చిన్న చిన్న టాపిక్సే, బట్ దాంట్లో కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఓవరాల్గా మనకు బీటెక్ లెవెల్లో ఉన్న స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ 1 అండ్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ 2 ఎంటైర్ బీటెక్ లెవెల్లో ఉన్న మొత్తం సిలబస్ని ఇక్కడ కవర్ చేస్తారు. సో ఆ యొక్క సిలబస్లో మనకు మెయిన్గా మనకు ఎక్కడెక్కడ మార్క్స్ అనేవి డ్రాప్ చేసుకునే ఛాన్సెస్ అనేవి ఉంటాయి, ఎక్కడెక్కడ మార్క్స్ అనేవి మనం గెయిన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయంటే సో ఎక్కువ మార్క్స్ మనకు ఇక్కడ ఈ యొక్క ఎక్కువ మార్క్స్ మనము ఈ యొక్క కండిషన్లో అంటే సింపుల్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్లో ఎక్కువ మార్క్స్ అనేవి అంటే ఇక్కడ మనకు ఏమంటే కొన్ని కాన్స్టెంట్స్ ఉంటాయి, ఎలాస్టిక్ కాన్స్టెంట్స్, రిలేషన్షిప్స్, ఇవి వీటి మీద మనకు ఎక్కువ క్వశ్చన్స్ డ్రాప్ చేసే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ టైం అంటే షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్. సో ఈ యొక్క షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ మన యొక్క సివిల్ ఇంజనీర్కి. సో సివిల్ ఇంజనీర్స్ ఈ యొక్క షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ దీన్ని బేస్ చేసుకొని ఇది రాకపోతే చాలా 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 ఉంటాయి. చాలామంది సివిల్ ఇంజనీర్స్ కానీ ఆ మెకానికల్ ఇంజనీర్స్ కానీ ఎక్కువ స్ట్రగుల్ అయ్యేది ఈ యొక్క షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్. బట్ ఈ యొక్క టాపిక్ అనేది చాలా చాలా
ఈజీ టాపిక్, అన్నిట్లో కంటే చాలా ఈజియెస్ట్ టాపిక్, చాలా చాలా ఈజీ. సో దీన్ని కూడా ఫర్దర్ క్లాసెస్లో దీన్ని కూడా ఒక ఈజియెస్ట్ మెథడ్లో ఎట్లా ఎట్లా సాల్వ్ చేయాలని దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ అనదర్ వన్ ఏమంటే ఫ్లెక్సిబుల్ స్ట్రెసెస్. ఇది కూడా మనకేమంటే చాలా ఈజీ టాపిక్. ఓన్లీ ఒకే ఈక్వేషన్ మీద బేస్ అయ్యి ఈ యొక్క టాపిక్ అనేది రన్ అవుతుంది, ఫ్లెక్సిబుల్ స్ట్రెసెస్ అనేవి. సో ఇది చాలా ఈజీ టాపిక్. సో నెక్స్ట్ ఏమంటే ప్రిన్సిపల్ స్ట్రెస్ స్ట్రైన్. సో ఇక్కడ కొంచెం మనకు డిఫికల్టీ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏమంటే టార్షన్ ఆఫ్ సర్క్యులర్ షాఫ్ట్స్. సో ఇది కూడా ఏమంటే ఓన్లీ టార్షన్ మీద బేస్ అయింది, ఇది కూడా చాలా ఈజీ టాపిక్. నెక్స్ట్ థిన్ అండ్ థిక్ సిలిండర్స్, ఇది కూడా సింపుల్ టాపిక్స్. సో స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ ఆల్మోస్ట్ ఆల్ మనము ఎక్కడైతే ఎక్కువ స్ట్రగుల్ అవుతామంటే ప్రిన్సిపల్ స్ట్రెస్ స్ట్రైన్. రిమైనింగ్ అన్నీ ఏమంటే చాలా చాలా ఈజీ టాపిక్స్ అన్నీ. సో ఇక్కడ మనకు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్లో మ్యాక్సిమం మార్క్స్ అనేవి మనం డ్రాప్ చేసే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ వన్ చూసుకున్నాం అనుకోండి, సెకండ్ సబ్జెక్ట్ ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ మెషినరీస్. సో ఇక్కడ ఏమంటే ఫ్లూయిడ్స్ అండ్ మెషినరీస్ ఈ రెండింటి గురించి ఇక్కడ ఉంటుంది. ఫస్ట్ ఏమంటే స్టాటిక్ ఫ్లూయిడ్, నెక్స్ట్ ఏమంటే డైనమిక్ ఫ్లూయిడ్, ఈ రెండింటి గురించి ఇక్కడ ఫస్ట్ వన్. సో స్టాటిక్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏమంటే ఫ్లూయిడ్, డైనమిక్ ఫ్లూయిడ్, ఈ రెండు. నెక్స్ట్ ఏమంటే కండక్టివిటీ ఆఫ్ ఫ్లోస్. సో ఇక్కడ ఏమంటే ఫ్లోస్. సో దీంట్లోనే బేస్ చేసుకొని రెనాల్డ్స్ నెంబరు, రెనాల్డ్స్ ఎక్స్పెరిమెంట్, దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. సో ఇవి చాలా ఈజీ టాపిక్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చాయనుకోండి, ఇక్కడ టర్బో మిషనరీస్. సో ఇక్కడ ఏమంటే జెట్ ఆఫ్ వెయిన్స్, ఇంపాక్ట్ జెట్ ఆఫ్ వెయిన్స్ అనేవి ఉంటాయి ఆ టాపిక్. నెక్స్ట్ ఏమంటే పంప్స్ అనేవి, పంప్స్. నెక్స్ట్ ఏమంటే ఇక్కడ నెక్స్ట్ లాస్ట్ వన్ ఏమంటే మనకు ఈ యొక్క లాస్ట్ టాపిక్ చూసుకుంటే మనకు హైడ్రో ప్రాజెక్ట్ అండ్ ప్లాంట్స్. సో ఇవి ఈ యొక్క సెకండ్ పేపర్లో ఉన్న బేసిక్ థింగ్స్. సో ఫస్ట్ పేపర్లో మనకు ఇక్కడ జనరల్ రిలేటెడ్ ఉంటుంది. సెకండ్ పేపర్ వచ్చామనుకోండి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్ మిషనరీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ యొక్క సెకండ్ పేపర్ అనేది చాలా ఈజీగా మనము మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. ఆ స్ట్రాటజీ కూడా నెక్స్ట్ వీడియో లాస్ట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ అదేవిధంగా మనము పేపర్ 3లోకి వెళ్ళామనుకోండి, పేపర్ 3 ఓన్లీ ఫర్ సివిల్ ఇంజనీర్స్. అంటే సివిల్ ఇంజనీర్ రిలేటెడ్ ఏమేమి పోస్టులు ఉన్నాయో వాళ్ళకి మాత్రమే పేపర్ 3 అనేది ఉంటుంది. సో అదేవిధంగా మెకానికల్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మెకానికల్ కోర్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా మనము థర్డ్ వన్ ఇక్కడ మనకు ఎలక్ట్రికల్ 1 or 2 పోస్ట్స్ అట్లాంటివి ఉంటాయి. వాళ్ళకి ఏమంటే వాళ్ళ యొక్క రిలేటెడ్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి, ఎలక్ట్రికల్ రిలేటెడ్ సబ్జెక్ట్స్. సో ఇక్కడ ఫస్ట్ సబ్జెక్ట్ చూసుకున్నాం అనుకోండి, అది బిల్డింగ్ మెటీరియల్స్. సో బిల్డింగ్ మెటీరియల్స్లో మనకు ఏమంటే దాంట్లో ఏమంటే టైప్స్ ఆఫ్ బ్రిక్స్, జాయింట్స్, తర్వాత ఏమంటే మనకు మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సిమెంట్స్. సో జనరల్గా ఏమంటే మనకు ఈ యొక్క బిల్డింగ్ మెటీరియల్స్లోనే ఈ యొక్క కాంక్రీట్ టెక్నాలజీ అనే టాపిక్ కూడా దీంట్లోనే కవర్ అయిపోతుంది. బిల్డింగ్ మెటీరియల్స్లోనే మనకేమంటే కాంక్రీట్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ కూడా తీసుకొచ్చి ఈ యొక్క బిల్డింగ్ మెటీరియల్స్ అనే దాంట్లోనే మనకేమంటే ఇక్కడ అటాచ్ చేయడం జరుగుతుంది. సో మొత్తం ఇక్కడ చూడండి, ఇక్కడ కాంక్రీట్ అని మెన్షన్ చేశాడు. ఈ కాంక్రీట్ టెక్నాలజీ సబ్జెక్ట్ మొత్తం ఇక్కడ అడ్మిచర్స్, తర్వాత వాటర్ సిమెంట్ రేషియో, స్ట్రెంత్, నెక్స్ట్ మిక్స్ డిజైన్, నెక్స్ట్ ఏమంటే నామినల్ మిక్స్, ఇవన్నీ మొత్తం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టెస్, నాన్ డిస్ట్రక్టివ్ టెస్టెస్, ఇవన్నీ ఏమంటే మనకు ఇక్కడ బిల్డింగ్ మెటీరియల్స్ తీసుకొచ్చి యాడ్ చేయడం జరిగింది. దట్ మీన్ ఈ యొక్క బిల్డింగ్ మెటీరియల్స్ అనే బిల్డింగ్ మెటీరియల్ సబ్జెక్టు కవర్ అవుతుంది, కన్స్ట్రక్షన్ మెటీరియల్ సబ్జెక్ట్ కవర్ అవుతుంది, అండ్ లాస్ట్ మనకు ఏమంటే కాంక్రీట్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్ కూడా తీసుకొచ్చి దీంట్లోనే యాడ్ అయిపోతుంది. ఓవరాల్గా ఈ యొక్క సబ్జెక్ట్ బిల్డింగ్ మెటీరియల్స్లోనే మొత్తం ఓవరాల్గా 3 సబ్జెక్ట్స్ కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏమంటే స్ట్రక్చరల్ అనాలిసిస్. సో అనాలిసిస్ ఆఫ్ స్ట్రక్చర్ మనకు ఏమంటే జనరల్గా ఇక్కడ ప్రీవియస్ చూసుకున్నాం అనుకోండి, మనము ఈ అనాలిసిస్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది మనకు జనరల్గా ఇది రావాలంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు లాస్ట్ చాప్టర్, దట్ మీన్ లాస్ట్ పేపర్లో వచ్చిన మనకు షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్, దాన్ని బేస్ చేసుకొని మనకు ఏమంటే ఇక్కడ ఈ యొక్క అనాలిసిస్ ఆఫ్ స్ట్రక్చర్ అక్కడైతే ఏదైతే ఇండిటర్మినేట్ స్ట్రక్చర్స్ ఉంటాయి అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ యాడ్ అవుతాయి. అంటే డిటర్మినేట్ స్ట్రక్చర్, ఇండిటర్మినేట్
డిటర్మినేట్ స్ట్రక్చర్ ఏమంటే అక్కడ షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్లో సాల్వ్ చేస్తాం. ఇండిటర్మినేట్ స్ట్రక్చర్స్ అన్ని ఇక్కడ తీసుకొచ్చి ఈ యొక్క స్ట్రక్చర్ అనాలిసిస్లో మనం యాడ్ చేస్తాం. దట్ మీన్ స్ట్రక్చర్ అనాలిసిస్ 1, స్ట్రక్చర్ అనాలిసిస్ 2 ఆ రెండిట్లో ఉన్న చాప్టర్స్ అన్ని ఇక్కడే మనకు కవర్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చామనుకోండి మనకు డిజైన్ ఆఫ్ స్టీల్ స్ట్రక్చర్స్. సో మనకు డిజైన్ ఆఫ్ స్టీల్ స్ట్రక్చర్లో ఉన్న మనకు ఈ యొక్క మనకు టైప్స్ ఆఫ్ స్టీల్, నెక్స్ట్ ఏమంటే టైప్స్ ఆఫ్ స్టీల్ స్ట్రక్చర్లో డిఫరెంట్ మనకు టెన్షన్ మెంబర్, కంప్రెషన్ మెంబర్, నెక్స్ట్ కాలమ్ స్ట్రక్స్, ఇవన్నీ ఏమంటే ఈ యొక్క డిజైన్ ఆఫ్ స్టీల్ స్ట్రక్చర్లో కవర్ చేయడం జరుగుతుంది. డిజైన్ ఆఫ్ స్టీల్ స్ట్రక్చర్ ఇది కూడా మనకు వన్ ఆఫ్ ది సబ్జెక్ట్. నెక్స్ట్ అనదర్ వన్ వచ్చామనుకోండి డిజైన్ ఆఫ్ కాంక్రీట్ అండ్ మ్యాసనరీ స్ట్రక్చర్. సో ఇక్కడ అదర్ వన్ ఇక్కడ ఏమంటే మనకు ఇక్కడ మ్యాసనరీ స్ట్రక్చర్, డిజైన్ ఆఫ్ కాంక్రీట్ స్ట్రక్చర్. సో దీంట్లో కూడా మనకేమంటే 2 సబ్జెక్ట్స్ అనేవి ఇంక్లూడ్ అయి ఉన్నాయి. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్, దట్ వన్ ఈజ్ ఆర్సీసీ, సో రైన్ఫోర్స్ సిమెంట్ కాంక్రీట్. సో రైన్ఫోర్స్ సిమెంట్ కాంక్రీట్ ఇక్కడ ఏమంటే మనకు లిమిటెడ్ డిజైన్ ఫర్ బెండింగ్, షియర్, యాక్సియల్ కంప్రెషన్ అండ్ కంబైన్ ఫోర్సెస్. నెక్స్ట్ ఏమంటే స్లాబ్, బీమ్, కాలమ్, ఫుటింగ్స్. నెక్స్ట్ ప్రిన్సిపల్ ప్రీస్ట్రెస్ కాంక్రీట్ డిజైన్. సో ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి మనకేమంటే ప్రీస్ట్రెస్ కాంక్రీట్ పిఎస్సి అనేది కూడా దీంట్లోనే, అంటే ఈ యొక్క 4th సబ్జెక్ట్స్లో మనకు ఇక్కడ ఏమంటే 2 సబ్జెక్ట్స్ అనేవి ఇంక్లూడ్ అయి ఉన్నాయి. అదేమంటే ప్రిన్సిపల్ స్ట్రెస్సెస్, ఇక్కడ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రీస్ట్రెస్ కూడా దీన్ని తీసుకొచ్చి దీంట్లో యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏమంటే కన్స్ట్రక్షన్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్. సో కన్స్ట్రక్షన్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ అంటే మనకు సివిల్ ఇంజనీర్లో ఉన్న సిపిఎం అండ్ పర్ట్ అనేది ఉంటుంది. సో క్రిటికల్ పార్ట్ మెథడ్. నెక్స్ట్ ఏమంటే మనకు ఇక్కడ పర్ట్ అనాలిసిస్ అనేది ఉంటుంది. ఆ పర్ట్ అనాలిసిస్ ఇవన్నీ ఏమంటే మనకు ఈ యొక్క సిపిఎం అనే ఒక సబ్జెక్ట్ని ఇక్కడ తీసుకొచ్చి ఒక టాపిక్ ఇవ్వడం జరిగింది. అది కూడా వన్ ఆఫ్ ది టాపిక్ మన సిలబస్లో. నెక్స్ట్ ఏమంటే నెక్స్ట్ వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్. సో వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్, సో అది కొంచెం సిలబస్ అనేది చాలా వ్యాస్ట్ సిలబస్ ఇది. నెక్స్ట్ ఏమంటే ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్. సో మనకు ఇక్కడ 7 టాపిక్స్ మొత్తం. నెక్స్ట్ ఏమంటే అనదర్ 2 టాపిక్స్ చూసుకున్నాం అనుకోండి, సాయిల్ మెకానిక్స్ అండ్ ఫౌండేషన్ ఇంజనీరింగ్. నెక్స్ట్ ఏమంటే సర్వేయింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్. సో ఇక్కడ సాయిల్ మెకానిక్స్లో ఉన్న టూ సబ్జెక్ట్స్, దట్ మీన్స్ సాయిల్ మెకానిక్స్ 1, సాయిల్ మెకానిక్స్ 2, అంటే ఫౌండేషను ఇక్కడే వస్తుంది. నెక్స్ట్ ఏమంటే సాయిల్ మెకానిక్స్ 2 కంప్లీట్గా ఈ యొక్క 8th చాప్టర్, దట్ మీన్ 8th దాంట్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ 9th వన్ చూసుకున్నాం అనుకోండి, సర్వేయింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్. సో సర్వేయింగ్ తర్వాత ఏమంటే ట్రాన్స్పోర్టేషన్, ఇవి 2 కాంబినేషన్లో ఇవ్వడం జరిగింది. మనకు ఎంటైర్గా ఇక్కడ మొత్తం ఏమంటే 9 టాపిక్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ 9 టాపిక్స్ మనకేమంటే ఆల్మోస్ట్ ఒక్కొక్క దాంట్లో 2 సబ్జెక్ట్స్ కవర్ అయి ఉన్నాయంటే ఆల్మోస్ట్ 18 సబ్జెక్ట్స్ వరకు ఇక్కడే మనకు 18 to 20 సబ్జెక్ట్స్ మనకి ఇక్కడే కవర్ అయి ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ప్రిపరేషన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏది స్టార్ట్ చేస్తే నెక్స్ట్ టాపిక్ ఈజీగా ఉంటుంది అన్న దాని గురించి ఒకసారి స్ట్రాటజీ కానీ చూసామనుకోండి, ప్రిపరేషన్ స్ట్రాటజీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఏమంటే బేసిక్స్ అనేవి ఉండాలి మనకు. సో బేసిక్స్ అనేవి మనకి ఎక్కడ వస్తాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బేసిక్స్ అనేవి పార్ట్ 2లో చూసుకుంటే, సో పార్ట్ 2లో బేసిక్స్ అనేవి నేర్చుకున్నారనుకోండి, సపోజ్ ఇక్కడ ఏమంటే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్. సో స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ అనేది మనకు బేస్ చేసుకొని మనకు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ రిలేటెడ్గా మనకు చాలా సబ్జెక్ట్స్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ బేస్ చేసుకొని ఉంటాయి. స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ మనకు కానీ వచ్చాయి అనుకోండి, సో స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ తర్వాత ఆల్టర్నేట్ లింక్ అయి ఉండేది ఈ యొక్క స్ట్రక్చరల్ అనాలిసిస్. నెక్స్ట్ ఏమంటే స్టీల్ స్ట్రక్చర్, నెక్స్ట్ ఏమంటే కాంక్రీట్ స్ట్రక్చర్. ఇవన్నీ ఏమంటే 1 by 1 ఒకదానికి ఒకటి ఏమంటే మనకు ఇంటర్లింక్ అయి ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎక్కడి నుంచి రావాలి, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ అనేది నేర్చుకోవాలి. స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అది షియర్ ఫోర్స్, బెండింగ్ మూమెంట్. సో అవిని బేస్ చేసుకొని ఇవి కొంచెం ఏమంటే మనకు వస్తుంటాయి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ అనేది బాగా తరువుగా నేర్చుకొని నెక్స్ట్ వన్ ఏమంటే సెకండ్ వన్ ఏమంటే మనకు ఏమంటే ఫ్లూయిడ్ మెకానిక్స్. సో ఫ్లూయిడ్ మెకానిక్స్ సో చాలా ఈజీ టాపిక్ అది ఫ్లూయిడ్ మెకానిక్స్. సో మనకేమంటే స్టాటిక్, డైనమిక్, నెక్స్ట్ ఏమంటే స్టాటిక్ డైనమిక్లోనే ఆల్మోస్ట్ ఆల్ హాఫ్ ఆఫ్ ది సబ్జెక్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది.
నెక్స్ట్ ఏమంటే తర్వాత చిన్న చిన్న లిటిల్ బిట్ చిన్న చిన్నవి అమౌంట్స్లో ఉన్నాయి కాబట్టి టర్బైన్స్, పంప్స్, సో పవర్ ప్లాంట్ ఇవే కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ 2 ఈజీ టాపిక్స్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ ఇవి 2 ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కానీ తరువుగా కానీ ప్రిపేర్ అయితే నెక్స్ట్ ఆల్టర్నేట్గా రిమైనింగ్ వచ్చే సబ్జెక్ట్స్ రిమైనింగ్ ఉన్న పేపర్ 3లో ఉన్న సబ్జెక్ట్స్ 9 సబ్జెక్ట్స్ సో ఈ 9 టాపిక్స్ చాలా ఒక్కొక్క దాని ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అక్కడ నేర్చుకుంటే ఈ యొక్క టాపిక్స్ అన్నీ మనకు చాలా ఈజీ అవుతాయి. సో ఈ యొక్క క్లాసెస్ అంటే దీని యొక్క ఆన్లైన్ క్లాసెస్ అన్నీ ఏమంటే మనకు గ్రూప్స్ అడ్డా అనే వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. సో అందరూ విజిట్ చేసి ఆల్మోస్ట్ ఆల్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో అందరూ విజిట్ చేసి ఈ యొక్క క్లాసెస్ అనేవి తీసుకోవాల్సిందిగా కోరు. థ్యాంక్ యూ.